విశాఖలో వైష్ణవ దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధనుర్మాసంలో స్వామివారి దర్శనం చేసుకున్న వారికి అష్టైశ్వర్యాలు సుఖశాంతులతో ఉంటారని అంటున్న వెంకటేశ్వర స్వామి ప్రధాన అర్చకులతో మా ప్రతినిధి నందకుమార్ ఫేస్ టు ఫేస్. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వైష్ణవ దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతానికి విశాఖపట్నం నగరంలో ఉన్న అల్లిపురంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మనం ఉన్నాం. అయితే ఇక్కడ స్వామి వారికి ఎటువంటి పూజలు జరుగుతున్నాయి అని తెలుసుకునే క్రమంలో భాగంగా మనతో మాట్లాడడానికి ఆలయ అర్చకులు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, అసలు స్వామి వారికి ఇవాళ ఏంటి? అలపురంలో వేయించేసిన ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో ప్రధాన వీరరాఘవాచార్య స్వామివారి యొక్క సేవల్లో భాగంగా ఈ రోజు ధనుర్మాసం నెల రోజులు కూడా అందున ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరైతే స్వామివారిని దర్శించుకుంటారో వారందరికీ కూడా సత్గతులు కలుగుతాయి, భక్తి కలుగుతుంది, సన్మార్గాలు ఏర్పడతాయి, ఇష్ట భావన పోయి భగవంతుని ప్రేమ కలిగి మనం ఏంటనేది తెలుసుకునేటువంటి సమయాలు ఈ ధనుర్మాస నెల రోజులు కూడా మన అందరం కూడా భగవంతుని ఏ విధంగా సేవ చేయాలి, భగవంతుని ప్రేమ ఏ విధంగా పొందాలి అన్నటువంటివన్నీ కూడా నేర్పించి గోదాదేవి. అటువంటి గోదాదేవి ఆశ్రయించినటువంటి నడిచిన మార్గంలో వచ్చినటువంటి ఏకాదశిని ఏకాదశి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని పేరు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున భగవంతుణ్ణి కోటి దేవతలందరూ కూడా ఆరాధిస్తూ ఉంటారు. ఏ విధంగా అంటే వైకుంఠ జగత్వతి అని లోకానందరినీ కూడా నాథుడైన నీవు మమ్మల్ని అందరినీ రక్షించమని నీకు ఇంకో కారణం కూడా మధుకైటుకులు అనేటువంటి స్వామితో యుద్ధం చేయాలనే సంకల్పం కలిగిన వాడు. వారందరూ కూడా యుద్ధం చేసి భగవంతుడికి సమానంగా యుద్ధం చేసి జోదయ భగవంతుని ఓడించేలాగా తన భయంకరమైన యుద్ధాన్ని వీడికి ఆనందించిన భగవంతుడు మీకు ఏం కావాలంటే నీ యొక్క ఉత్తర మార్గంలో ఉన్న మార్గానికి ఏది కూడా తినకూడదు అనేది దానికి గల కారణం ఏంటి? నియంతోడే అంటే అన్నము అనే దాన్ని విసర్జన చేయాలి. అన్నపానాదులు స్వీకరించడం వల్ల లోపల ఉన్నటువంటి వాటికి భగవంతునికి ప్రేరేపణ చేసేటువంటి భక్తికి భగవంతుని ప్రేరేపణ చేసేటువంటి భక్తి శ్రద్ధలకి అంతరాయం కలుగుతుంది. భగవంతుడిని కడుపు నిండుగా ఉందనుకోండి, కడుపు నిండుగా ఉంటే భగవంతుడికి నిద్ర అనేది వస్తుంది. జాగరణతో కూడుకున్నటువంటి ఏకాదశి కాబట్టి జాగ్రత్తగా మనం చేయడం భగవంతుని యొక్క శక్తిని మనకి ప్రేరేపణ చేయడానికి భగవంతుని యొక్క నామ మనందరం కూడా భగవంతుని యొక్క శక్తిని భక్తిని మనోరీతిలో మనం ఆస్వాదించినట్లయితే ఆయన యొక్క విరాట్ స్వరూపమైనటువంటి స్వామిని ఎవరైతే దర్శనం చేసుకోగలుగుతామో యాతి రుచికింద నీవు తప్పిదే లేరు ఆయన వారికి ఇవ్వాలి. ఆలయం అది దేవాలయంలో ఇది ఒక దేవాలయం. అయితే ఎటువంటి విశిష్ట పూజలు జరుగుతాయి? స్వామివారికి విశిష్టమైనటువంటి పూజల్లో ఉదయాన్నే 1:30 ఆరాధన, తదనంతరము ధనుర్మాస ఆరాధన స్వర్ణ జరిగిన తర్వాత స్వామివారిని స్వామి తలకి ఊరేగింపుగా చూస్తారు. ఆ సమయంలో ఉత్తర ద్వారాలను ప్రత్యేకించ ఆరాధన చేసి ద్వారబంధ ఆరాధన చేసిన తర్వాత వారి ద్వారాలని అక్కడ ఉన్నటువంటి దేవతని ఆహ్వానం చేసి అక్కడ ఆ తర్వాత స్వామివారిని ఆ ద్వారం తీసుకునేది పూర్వకంగా ఇటువంటి పూజలని భక్తులందరికీ కూడా ఆ స్వామివారి దర్శనాలు కల్పిస్తున్నారు. అటువంటి ద్వారం ద్వారా భగవంతుడే స్వయంగా వచ్చి మన ఇది కూడా రామానుజుల వారు అనే భగవంతుడి యొక్క మనోగతమైనటువంటి స్వామి భాష్యకార సిద్ధాంతం. ఆయన ఈ మార్గంలో మీరు నడవండి అని చెప్పి మనం కూడా అదే మార్గంలో నడవాలి అని వీటన్నిటిని కూడా మనం చేయడం ప్రారంభించాం. అవునా భక్తులందరూ కూడా ప్రతి ఏటానే కానీ
నిత్యం కూడా ఉత్తరాముఖంగా ఉన్నది కాబట్టి మనందరం కూడా స్వామిని సేవించి ధరించి జన్మని చరితార్థం చేసుకుందాం. గోవింద. విశాఖపట్నం నగరం అల్లిపురం ఉన్న ఈ దేవాలయం డైరెక్ట్ గా స్వామివారి ఉత్తర ద్వారకే ఉన్నట్టుగా ఈ స్వామివారి అయితే చెప్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా ఆలయంలో విశిష్ట పూజలు జరుగుతున్నాయి. అలాగే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహాల నిమిత్తం ఈ రోజు ఎవరైతే ఇటువంటి వైష్ణవ దేవాలయాలను అయితే దర్శించుకుంటారో వాళ్ళకి సర్వ ఐశ్వర్యాలు ఉంటాయని చెప్పి స్వామివారు చెప్తున్నారు. అలాగే ఉదయం నుంచి ఈ టెంపుల్ లో అన్ని రకాల విశిష్ట పూజలు జరుగుతున్నట్టుగా కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ పవన్ తో నందకుమార్, రాజ్ న్యూస్, విశాఖ.